హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి బాలకృష్ణ గురించి కొన్ని విషయాలు చెప్పడానికి వచ్చాను నీట్గా. నిన్న ఇట్స్ మూవీ లిట్స్ పెట్టాను. ఐడియాకి మంచి స్పందన వచ్చింది. అదేవిధంగా ఈ వీడియోని కుదిరితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎక్కువ మందికి చేరుతుంది వీడియో. ఓన్లీ నేను మాత్రం నందమూరి హీరోల కోసమే వీడియోలు తీస్తాను, అందరూ డౌట్ లేదు. బాలకృష్ణ గురించి చెప్పుకుందాం. 1986లో అండి. 1986లో 9 ఇట్లు 7 ఇట్లు కొట్టారండి ఒకే సంవత్సరం. ఈ రికార్డు ఏ హీరో సాధించలేదు. అది ఒక్క నందమూరి హీరో బాలకృష్ణ గారి వల్ల అయింది. ఒకే సంవత్సరం 7 ఇట్లు, వరుసగా 7 ఇట్లు కాదు, వరుసగా అంటే 9 ఇట్లు. ఆ రికార్డ్ ఏమైనా మన జూనియర్ ఎన్టీఆర్ బ్రేక్ చేస్తారేమో అనుకున్నారు జనం. వాటు బ్రేక్ ఇచ్చేసింది. వరుసగా 7 ఇట్లు కొట్టి వాటు 8 రాలేదు, ఇంకా ఆగిపోయింది. ఇంకా రికార్డు కొట్టడం అసాధ్యం. నాని కూడా కొట్టాడు 8 ఇట్లు. 9 సినిమా ఫ్లాప్ అయిపోయింది. ఈ విధంగా బాలకృష్ణ గారు 2 సార్లు డబుల్ హ్యాట్రిక్లు కూడా కొట్టారు. డబుల్ అంటే వరుసగా 6 సినిమాలు, అలాగే 2 సార్లు కొట్టారు. అది 1986, 1987లో 2 లైన్ సంవత్సరాలనే. అంటే అప్పట్లో ఎన్ని సినిమాలు తీసేవారో వీళ్ళు ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు హీరోలు సంవత్సరానికి ఒక సినిమా 2 సినిమాలు రిలీజ్ చేయడానికి పెద్దగా కష్టపడుతున్నారు. బాలకృష్ణ అయితే 2 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. కానీ 2023లో వీరసింహారెడ్డి, భగవద్గీత 2 అయ్యి, 2025లో కూడా అఖండ, డాక్ మహారాజ్ 2 రిలీజ్ అయ్యాయి. కొద్ది స్పీడే అయినా సరే ఇట్లు సినిమాలే. బాలకృష్ణ నటించిన పాత్ర లేదండి. ఫలానా పాత్ర నటించలేదు అన్న సినిమా కూడా లేదు. ప్రతి పాత్ర వేశారు, దేవుడితో సహా. కృష్ణుడు, రాముడు, వెంకటేశ్వర స్వామి, అన్ని పాత్రలు. చివరికి లేడీ గెటప్ కూడా వేశారు. అదే బాలకృష్ణ గారి గురించి ఎందుకు చెప్తున్నానంటే, కొందరు పని పట్టుకుని బాలకృష్ణ గారి గురించి ట్రోల్ చేస్తున్నారు. అది తెలుసుకోండి మీరు. ఫస్ట్ బాలకృష్ణ ఒక రాజకీయ నాయకుడు కాకుండా సినీ నటుడుగా చూడండి ఒకసారి, మీకే తెలుస్తుంది. రాజకీయంలో 3 సార్లు వరుసగా హిందూపూర్ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు. అక్కడ సక్సెస్, ఫ్యామిలీ పరంగా సక్సెస్, రాజకీయ పరంగా సక్సెస్, ఫ్యామిలీ పరంగా సక్సెస్, సినీ రంగంలో సక్సెస్, బిజినెస్ పరంగా సక్సెస్, అన్ని రంగంలో సక్సెస్ సాధించిన ఏకైక వ్యక్తి మన నందమూరి బాలకృష్ణ. తెలుసుకోండి. అది ఏదో వాగేహం ఒక్కొక్కడు ఏదో బుల్బుల్ బాలయ్య అంటున్నారు. బుల్బుల్ బాలయ్యరా, ఎవరికైనా మాట తరబడుతుంది. అది పెట్టుకుని బుల్బుల్ బాలయ్య. పోరం బోకి వెళ్దలరా, పోరం బోకు బుద్ధులు పూసారు. పెట్టమంటారంటే అలాంటి వీడియోలు చాలా ఉన్నాయి. ఇలాగే ఎగతాలు చేసేవారు ఇలా నారాయణ లొకేషన్. ఇవాళ జగన్ పరిస్థితి ఏమైంది? ఎక్కడ చూసినా మాట తడబడుతున్నాడు, ట్రోల్ అవుతున్నాడు. ఒకరు చేస్తే ఇంకొకరు మనకు తిరిగి వస్తుంది, కంగారు పడ అవసరం లేదు. చిరంజీవి గారికి గొప్ప నటుడు, అంతేగాని బాలకృష్ణతో పోల్చినంత నటుడు కాదు. అది తెలుసుకోండి. ముందు నిజాలు తెలుసుకోండి, మాట్లాడండి. 5 ఇండస్ట్రీలు బాలకృష్ణ వరకు ఉన్నాయి, 5 ఇండస్ట్రీలు చిరంజీవి గారికి ఉన్నాయి. ఇంకా ఇట్లు చూస్తే 73 ఇట్లు బాలకృష్ణ వరకు ఉన్నాయి. చిరంజీవి గారికి 50 నుంచి 55 ఉన్నాయి. మరి ఎవరు గొప్ప? సినిమాలమ్మో 156 సినిమాలు తీశారు చిరంజీవి. మరి బాలకృష్ణ గారమ్మో 110 సినిమాలు తీశారు. ఇంకో 10-15 సినిమాలు తీయచ్చు. ఇందులో 1-2 ఇండస్ట్రీలు రావచ్చు బాలకృష్ణ వరకు, ఎంత డౌట్ లేదు. అది తెలుసుకోండి.
సైరా నరసింహారెడ్డి ఇండస్ట్రీ హిట్ అని చూపిస్తుంది మీకు ఫేక్ వెబ్సైట్లో. సైరా నరసింహారెడ్డి ఇండస్ట్రీ హిట్టా? అట్టర్ ఫ్లాప్ మూవీ. మరి ఏది నమ్మాలా జనాలు? ఇలాంటి ఫేక్ వెబ్సైట్లు అన్నీ పట్టుకుండి వాళ్ళ ఇష్టాసారంగా జనాల మీద రుద్దుతుంది నమ్మేస్తారా? నిజం చెప్పండి, అది నమ్ముతారు. జనాలు అమాయకులు కాదు, ఇలా కొడితే గూగుల్లో అలా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.